ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. ఆశ్రమానికి చాలామంది పిల్లలు వచ్చి పీసీఓడి ప్రాబ్లం తగ్గడం ఎలా అని అడుగుతూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోయి 40 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు వచ్చి గర్భసంచికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే మనం ఆలోచించవచ్చు. కానీ మరీ 10వ తరగతి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, ఎంబీఏ చేసే పిల్లలు ఇలా ఆ 18 సంవత్సరాల వయసు లోపుండే పిల్లలే వచ్చి పీసీఓడి అండి, మెన్సెస్ సరిగా రావడం లేదు, కడుపులో నొప్పి వస్తూ ఉంది, 2 నెలలకు 3 నెలలకు వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంది, చాలా బాధ అవుతుందని చెప్తా ఉంటే ఏమిటిది, ఇది ఎలా, దీని పరిష్కారం లేదా అనేది తల్లిదండ్రులందరూ ఆలోచించాల్సిన విషయంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎప్పుడో పాప బిడియపడి చెప్పకుండా ఉండి 5-6 నెలలకు మీకు చెప్తే ఆ రోజు పరిగెత్తేటువంటి విషయంగా కాకుండా ఇవాళ చాలామందిలో చిన్నతనంలోనే వస్తున్నటువంటి సమస్యగా గుర్తించండి. దీనికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు 3 పిల్లలు వచ్చారు. వచ్చి మాట్లాడుతూ ఇతర ఇష్యూస్ అన్నీ చెప్పామన్నారంటే ఇంకా ఏమన్నా ఉన్నాయమ్మా సమస్యలు అని అడిగితే సరే పీసీఓడి ఉంది సార్, కానీ అది కామనే కదా అన్నారు. అంటే ఎట్లా అయిందో చూడండి. పీసీఓడి ఉంటే అది కామన్ అయినట్టు. అంటే వాళ్ళ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్లో చాలామందికి పీసీఓడి ఉంది, చాలామందికి మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది మామూలేలే అని. అప్పుడు అడిగాను, కాదమ్మా మీరు చూయించుకోలేదా అని. చూయించామండి, అల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేశారు, పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు, మ్యారేజ్ అయిన తర్వాత పోతుందని చెప్పారు. మ్యారేజ్ అయిన తర్వాత పోవడం ఏంటి అంటే లాజిక్ లెస్గా విషయాలు ఏదన్నా ఉంటే కొంచెం మనకు మనమే ఆలోచించుకోవాలి తప్ప ఎవరి మీదో మన ఆరోగ్యాన్ని వదిలిపెడితే అంత మంచి జరగదు. దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు చేయగలిగే సాయం వాళ్ళు చేస్తారు, కానీ మనమేం చేసుకోవాలి, మన పిల్లలు బాగుంటాం ఎట్లా అనేది కన్నతల్లి బాధ్యత కాదా? తల్లి తండ్రి ఆలోచించుకోగలిగితే మన పిల్లలకి మెన్సెస్ ఇర్రెగ్యులర్ కాకుండా చూసుకోవచ్చు, మెన్సెస్ టైంలో పొట్టలో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత పోయేదేం లేదమ్మా. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే పిల్లలు పుట్టలేదు కాబట్టి అని చెప్పి సంతాన సాఫల్యత కేంద్రాల చుట్టూ మనల్ని తిప్పుతారు, మన పిల్లల్ని తిప్పుతారు. అది తప్ప అక్కడ పెళ్ళైతే పీసీఓడి పోయేదేమి లేదు. మందులు వాడినా పీసీఓడి పోవడం కష్టంగా ఉంది, ఇంకా ఇతర విషయాల్లో కూడా పీసీఓడి పోవడం కష్టంగా ఉంది. ఒక ఆహారంలో మార్పు మాత్రమే మీ పిల్లల్ని రక్షించగలదనేటువంటిది అమ్మ నాన్న గుర్తించాల్సిందే. ఈ బాధ్యతను మీరు తీసుకోవాలని మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి వంటగదిని మందుల షాప్గా, ఇల్లు ఆసుపత్రిగా, అమ్మ నువ్వే డాక్టర్గా మీ పిల్లల్ని మీరు బాగు చేసుకోవాలనే దానికోసం ఈ వీడియోలో ఈ అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 1, పీసీఓడి రావడానికి కారణం ఏంటి అంటే మీరు వేపుడు కూరలు, ఆ పిల్లలకి పిజ్జాలు, బర్గర్లు, ఆదివారం బిర్యానీలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి వస్తే లోపల కెమికల్ వేస్ట్ ఎక్కువ ఫామ్ అయ్యి పీసీఓడి రావడానికి ఛాన్స్ ఉంది. మరొకటి ఏమిటంటే ఈ రోజు కోడిగుడ్డు పెట్టాలని, ఆరోగ్యంగా ఉండాలనే పరిస్థితి తీసుకొస్తున్నారు. రోజు కోడిగుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారనేది నిజం కాదు, అది అబద్ధం. అంటే ఒక సైన్స్ పేరుతో చెప్పేదాన్ని కోడిగుడ్డులో చాలా వాల్యూస్ ఉంటాయి అనే మాటకి కోడిగుడ్డు పిల్లలకు పెడితే ఏమవుతుందంటే మోషన్ ఇర్రెగ్యులర్ అవుతా ఉంది. పిల్లలు ఫైబర్ లెస్ ఫుడ్ తినడం ద్వారా ఫ్రీగా మోషన్కి వెళ్ళటం లేదు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పరు. కడుపులో నొప్పి వస్తే చెప్తారు, కానీ అమ్మ నేను బయటకు వెళ్ళలేదని ఎక్కడన్నా ఏ పాపన్న వచ్చి చెప్పిందా? ఇదొక సమస్యగా ఉంది. కాబట్టి ఆ జీన్ మాడిఫైడ్ కోడిగుడ్లు, జీన్ మాడిఫైడ్ ఆ బాయిలర్ కోళ్ళు ఉన్నాయే, ఆ కోడి మాంసాలు ప్రతి ఆదివారం పిల్లలకు భలే టేస్ట్ ఉంటుందని తెచ్చిపెట్టారంటే లేనిపోని పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయనేది తల్లులు దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాను. అలాగే మరొకటి పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఉంది. అదేంటంటే వీళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళడం లేదు. ఎలక ఏం చేస్తారు, అలాగే ఆపుకుంటారు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. ఎవరన్నా ఏమన్నా అనుకునేది ఏంటి, ఆ నేచర్ కావాలని ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాల్సిందే. అట్లా కాకుండా ఎంతసేపు అయినా ఆపుకొని ఇంటికి వచ్చిన తర్వాత వెళ్తారు. లేదా ఈ సమస్య 1-2 సార్లు ఇబ్బంది పడిన తర్వాత ఏం చేస్తున్నారంటే కాలేజీలో అసలు మంచినీళ్ళు తాగడంలా, ఇంటి దగ్గర నీళ్లు తాగి వెళ్ళిపోవడమను, కాలేజీ అయిపోయిన దాకా చుక్క నీళ్లు తాగకుండా అన్నం తినేటప్పుడు ఏదో 2 గుట్టకలేసి ఆ గొంతు ఫ్రెష్ చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి నీళ్లు తాగుతున్నారు. ఇదేం చేస్తూ ఉంది, యూరినల్ బ్లాడర్ సమస్యలకు కారణం అవుతా ఉంది. అట్లాగే బ్లడ్లో ఉన్న కెమికల్ వేస్ట్ బయటకు వెళ్ళిపోకుండా బ్లడ్లోనే ఉండటానికి కారణం అవుతా ఉంది. అది సెల్స్లో ఇర్రెగ్యులారిటీకి దారితీస్తూ ఉంది. స్త్రీలు, ఆడపిల్లలు మొదట ఎదుర్కొనే సమస్యగా అది ఓవరీస్లో నీటి బుడగలు రావడానికి కారణం అవుతా ఉంది. అమ్మ ఈ విషయాలన్నింటినీ పరిష్కారం చేసుకుంటే మాత్రమే మీ పిల్లల్ని పీసీఓడి సమస్య నుంచి రక్షించుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి. ఉదయం ఆరోగ్యకరమైన హాయిగా ఉండేటువంటి క్యారెట్ జ్యూస్ ఇవ్వండి, బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అట్లాగే ఈవినింగ్ కూడా మరొక క్యారెట్ జ్యూస్ ఇవ్వండి. క్యారెట్ జ్యూస్ తాగేటప్పుడు అడుగుతారు, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగొచ్చా అని. ఇవ్వండి. పొద్దునే గ్లాసు క్యారెట్ బీట్రూట్ జ్యూసు, దాంట్లో తేనె నిమ్మరసం కలిపివ్వండి. అలాగే ఈవినింగ్ కూడా 1 గ్లాస్ క్యారెట్ బీట్రూట్ జ్యూసు, దానిలో తేనె నిమ్మరసం కలిపివ్వండి. అట్లాగే మీ పిల్లలకి రోజు కాస్త బొప్పాయి పండు తినేలాగా చూడండి. బొప్పాయి పండు అనగానే సమస్య వచ్చేస్తుంది. ఏమని, బొప్పాయి తింటే వేడి చేస్తండి, మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయితే, బ్లీడింగ్ ఎక్కువ అవుద్ది, సమస్యలు వస్తాయని ఎవరు చెప్తారో అర్థం కాదు. ప్రతి ఊర్లో ఇది ప్రచారం అయ్యింది. బొప్పాయి పండు అంటే
దూరంగా ఉంటున్నారు. కాదు, పీసీఓడి ప్రాబ్లంలో కూడా మెన్సెస్ కరెక్ట్గా రావడానికి కూడా బొప్పాయి పండు ఎంత ఉపయోగపడుతూ ఉందో. కాబట్టి పాప రోజు బొప్పాయి పండు తినేలాగా చూడండి. దానిలో ఉండే ఫైబర్ వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది, పాప తేలిగ్గా ఉంటుంది, మెన్సెస్ కూడా రెగ్యులర్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మరొక జాగ్రత్త ఏంటంటే ఉదయము సాయంత్రము 2 పూటల 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు అబ్డామిన్ మీద తడిపట్టి వేయాలమ్మా. ఏది బొడ్డు నుంచి కింద భాగంలో పొత్తికడుపు అంటామా, ఆ ప్లేస్లో మీరు కూల్గా ఉండేటువంటి వాటర్తో క్లాత్ తడిపి నీళ్లు కారిపోకుండా లైట్గా పిండి దాన్ని పట్టిలాగా ఉదయం సాయంత్రం అప్లై చేయండి. ఇలా అప్లై చేస్తూ మీరు ఒక 15 రోజుల పాటు మా హెల్త్ ఛానల్లో మీకు ఒక 15 రోజుల డైట్ ప్లాన్ ఉంది. ఆ 15 రోజుల డైట్ ప్లాన్ని డౌన్లోడ్ చేసుకోండి, చూడండి, చూసి దాన్ని కాగితం మీద అంతా నోట్ చేసుకొని అది పిల్లలు పాటించేలాగా హెల్త్ మంత్రా ఛానల్లో మీకు ఈ వీడియోస్ అన్ని దొరుకుతాయి. వాటిని ఫాలో అయ్యి మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరే డాక్టర్లుగా పనిచేయాలని, పీసీఓడి ప్రాబ్లంని గెలవడానికి మందులు పనిచేయవు, మీ ఆహార జాగ్రత్తలు మాత్రమే, అమ్మ తీసుకునే జాగ్రత్త మాత్రమే పాపను రక్షించగలుగుతుంది. ఆ జాగ్రత్తల్లో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను.